హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. వేటాడే అతి భయంకరమైన పక్షులు. పక్షి అన్న మాట వినగానే మనలో చాలా మందికి అందమైన చిన్న పక్షులే గుర్తుకొస్తాయి. కానీ ఈ పక్షి జాతిలో కూడా అత్యంత భారీగా ఉండే పక్షులు కూడా ఉంటాయి. తెలుసా? ఈ విషయం తెలిసిన చాలా మంది అటువంటి పక్షులను చూసి ఉండరు. జంతువుల మాంసాలు తినే పక్షుల గురించి చాలా మందికి తెలియదు. అటువంటి పక్షుల్లో కొన్ని అంతరించిపోయాయని చెప్తారు. ఇంకొన్ని 16,000 అడుగుల ఎత్తులో కూడా గూడు కట్టుకోగల సామర్థ్యం ఉన్న పక్షులు. ఈ వీడియోలో జంతువుల మాంసాన్ని తినే అతిపెద్ద పక్షుల గురించి తెలుసుకుందాం. ముందుగా మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ నెంబర్ 1 యూరోపియన్ ఈగల్ ఔల్. ప్రస్తుతం ఉనికిలో ఉన్న అతి పెద్ద గుడ్లుగూబల్లో ఇది ఒకటి. స్పెయిన్ నుంచి హిమాలయాల వరకు ఉన్న అనేక రకాల పర్యావరణ వ్యవస్థలలో ఇటువంటి పక్షుల జాతులను చూడవచ్చు. ఈ మధ్యలో కూడా ఎక్కడైనా ఈ జాతి పక్షులను చూడవచ్చు. యూరోపియన్ ఈగిల్ ఔల్ 10.1 పౌండ్ల వరకు బరువు పెరగగలదు. తన 6 అడుగుల 2 అంగుళాల వింగ్ స్పాన్ తో 30 అంగుళాల పొడవు వరకు చేరుకోగలదు. ఈ పక్షి తన భారీ సైజుతో ఇది ఎంతో ఆశ్చర్యాత్మకంగా పంది పిల్లలను, జింక పిల్లలను వేటాడుతోంది. అండ్ నెక్స్ట్ బ్లాకిస్టన్ ఫిష్ ఔల్. గుడ్లుగూబలలో అతి పెద్ద జీవన జాతిగా వీటిని పరిగణిస్తారు. దట్టమైన అటవీ జల మార్గాల మీదుగా, అలాగే చైనా, రష్యా, జపాన్ దేశాలలోని వుడెన్ కోస్టుల మీదుగా ఇవి ఎగురుతూ ఉంటాయి. ఇంగ్లీష్ ప్రకృతి శాస్త్రవేత్త థామస్ బ్లాకిస్టన్ పేరుతో ఈ పక్షికి పేరు పెట్టడం జరిగింది. 1883లో జపాన్లోని హుకోవుడోని సందర్శించిన తర్వాత పాశ్చాత్య ప్రపంచానికి ఈ జాతి ఉన్నట్టు మొదటి తెలిపారు ఈనాడు. 10.1 పౌండ్ల బరువు ఉండే ఈ పక్షి ప్రధానంగా జల ఆహారంపై ఆధారపడుతుంది. ట్రౌట్, సాల్మాన్ వంటి చేపలను భుజిస్తోంది ఈ ఔల్. ఇంకా క్రస్ట్ ఓషియన్లను, కప్పలను కూడా ఇది తింటుంది. అయితే శీతాకాలం సమీపిస్తున్న కొద్దీ ఈ అపారమైన గుడ్లగూబలు వాటి పోషణ కోసం అనేక క్షీరదాలను భుజిస్తాయి. కుందేళ్లు, నక్కులు, గబ్బిలాలు, చిన్న కుక్కలను కూడా ఈ పక్షి తింటుంది. బహుశా అత్యంత గంభీరమైన అంటే ఇదే అనిపించి ఈ పక్షి 24 నుంచి 28 అంగుళాల పొడవు ఉంటుంది. ఇక మూడవది క్రోస్ట్ ఈగల్. ఈ పక్షి సబ్ సహరన్ ఆఫ్రికాకు చెందినది. ఆ ప్రాంతంలో ఉండే పక్షి చిన్న మమ్మల్స్ ను భుజిస్తోంది. గోళ్లు కలిగిన పాదాలు, కాళ్ళు. ఈ పక్షి హైరాక్సులను, కోతులను, జింకల్లో కొన్ని జాతులను తింటుంది. అడవి వాతావరణంలో పక్షుల గురించి స్టడీ చేయడం కష్టమైన పని. అయితే కోస్ట్ ఈగల్ మాత్రం అడవిలో ఎంతో సాహసంతో కూడిన వ్యూహాలు ఉపయోగిస్తూ ఉంటుంది. అందువల్ల వీటిపై పరిశోధన చేయడం అనూహ్యంగా సులభతరమైన పని. ఈ పక్షి 39 అంగుళాల పొడవు ఉంటుంది. వీటి వింగ్ స్పాన్ 6 అడుగుల 3 అంగుళాలు. ఈ పక్షి బరువు 10.4 పౌండ్లు ఉంటుంది. దీని రెక్కలు తెలుపు, గోధుమ రంగు, నలుపు రంగుల్లో ఉంటాయి. ఇక మార్షల్ ఈగల్. ఈ పక్షి కూడా సబ్ సహరన్ ప్రాంతానికి చెందినది. ఎక్కువగా విస్తరించి ఉన్న సవన్నాలో ఉండేటటువంటి చెక్క పాచెస్ పై ఈ పక్షి నివసిస్తూ ఉంటుంది. వేటాడడానికి ఆకాశంలో ఎంతో ఎత్తుకు ఎగిరే ముందు ఈ పక్షి ఇక్కడ సేద తీరుతూ ఉంటుంది. 3.7 మైళ్ళ దూరం నుంచి ఒకసారి తనకు కావలసిన ఆహారం కనిపించిన తర్వాత తన ఆహారాన్ని ఏ విధంగానూ పోగొట్టుకోదు. ఈ పక్షి తన గోళ్లు కలిగిన పాదాలతో పెద్ద పెద్ద బల్లల నుండి పెద్ద అడవి పిల్లల వరకు తన్నుకుపోతుంది. పర్యావరణ వ్యవస్థలో పదునైన ముక్కగల ఈ పక్షిని మాత్రం మరి ఏ జీవి వేటాడదు. ఏదేమైనా 10.4 పౌండ్ల 38 అంగుళాల ఈ పక్షి ఆ ప్రాంతంలోని రైతులకు శత్రువు అయింది. ఎందుకంటే ఈ పక్షులు ఎంతో విలువైన పశువులను టార్గెట్ చేస్తాయి. అయితే ఈ పక్షికి స్వరం లేకపోవడం పెద్ద మైనస్సే. పరిశోధకులు ఈ పక్షి ఎంతో తక్కువగా శబ్దాలు చేస్తుందని పేర్కొంటున్నారు. సంతానోత్పత్తి కాలంలో కూడా ఇవి పెద్దగా శబ్దాలు చేయవని వారు అంటున్నారు. వాళ్ళ భూభాగంలో చొరబాటుదారులు చొరబడిన సందర్భాల్లోనే సాధారణంగా ఇవి అరుస్తాయి. ఒకప్పుడు ఈ పక్షుల్ని బాగా సంరక్షించేవారు, కానీ ఇప్పుడు ఈ పక్షులు అంతరించిపోయే అవకాశం ఉంది. బాల్డ్ ఈగల్. ఇది యునైటెడ్ స్టేట్స్ యొక్క జాతీయ పక్షి. వాస్తవానికి నార్త్ అమెరికా దేశానికి ఈ పక్షిని జాతీయ పక్షిగా ఎంపిక చేయడం ఒక న్యాచురల్ చాయిస్ అని చెప్పవచ్చు. అయితే బెంజమిన్ ఫ్రాంక్లిన్ మాత్రం వైల్డ్ టర్కీ అనే వేరొక పక్షిని జాతీయ పక్షిగా ఎంపిక చేయమని ఏకంగా ర్యాలీ చేసినట్టు చెబుతారు. ఇందుకు సంబంధించి సరైన సాక్ష్యాలు లేకపోయినప్పటికీ బాల్డ్ ఈగల్ కు మాత్రం గంభీరం, దృఢత్వం, అలాగే ఆధిపత్య ధోరణి వంటి లక్షణాలు ఉన్నాయి. ఈ పక్షి యొక్క పైభాగంలో తెల్ల ఈకలు ఉంటాయి. ఈ పక్షి యొక్క మిగిలిన శరీరం అంతా గోధుమ రంగులో ఈకలు ఉంటాయి. అలస్కా నుంచి మెక్సికో వరకు కాంటినెంట్ అంతటా ఎగురుతూ ఉండటాన్ని మనం గమనించవచ్చు. బాల్డ్ ఈగల్ 40 అంగుళాల పొడవు వరకు పెరుగుతోంది. 7 అడుగులు 7 అంగుళాల శక్తివంతమైన వింగ్ స్పాన్ ను ఈ పక్షి సాధించగలదు. 13.9 పౌండ్ల బరువు ఉంటుంది. ఈ పక్షుల జాతులలో అప్పుడే పుట్టిన పక్షులు కూడా ఎంతో ఆశ్చర్యాత్మకంగా పెద్దవిగా ఉంటాయి. ఈ పక్షి గుడ్లు 10 అడుగుల వెడల్పు, 20 అడుగుల లోతు కలిగి ఉంటాయి.
ఒకప్పుడు ఈ పక్షులు అంతరించిపోతాయేమో అని అందరూ అనుకున్నారు, కానీ గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఇవి విపరీతంగా పుట్టుకొచ్చాయి. దాంతో 1995లో యుఎన్ ప్రభుత్వం తయారు చేసిన అంతరించిపోతున్న జాతుల జాబితా నుంచి వీటి పేరును తొలగించాల్సి వచ్చింది. ఫిలిప్పీన్స్ ఈగల్ ఈ పక్షికి నెత్తి మీద పొడవైన మందపాటి ఈకలు ఉంటాయి. అలాగే ఈ పక్షికి నీలం, బూడిద రంగుల్లో ముక్కు ఉంటుంది. ఈ పక్షి ఛాతీ అంతటా మసక ఈకలు ఉంటాయి. భారీ సైజుతో ఈ పక్షికి ఎంతో యూనిక్ లుక్ ఉంటుంది. 34 నుంచి 40 అంగుళాల పొడవు ఉండే ఈ పక్షి ఫిలిప్పీన్స్ జాతీయ పక్షి. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ బర్డ్గా ఈ పక్షిని పరిగణిస్తారు. ఇది అంతరించిపోతున్న జాతి. ప్రపంచంలోనే అరుదైన పక్షులలో ఇదొకటి. ఈ పక్షిని కాపాడాలన్న ఉద్దేశంతో ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఈ పక్షి జాతిని చంపితే 12 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని నిర్ణయించింది. అలాగే భారీ ఫైన్లు కూడా విధిస్తారు. ఈ పక్షి తన ప్రాంతంలో ఏ జంతువు అయినా తినడానికి మొగ్గు చూపిస్తుంది. గబ్బిలాలు, ఉడతలు, పాములు, చిన్న కుక్కల దగ్గర నుంచి కోతుల వరకు ఏ జంతువునైనా ఈ పక్షి తింటుంది. ఈ పక్షికి మంకీ ఈటింగ్ ఈగిల్ అనే పేరు కూడా ఉంది. దాని యొక్క పర్యావరణ వ్యవస్థలో ఈ పక్షి ఒక అపెక్స్ ప్రెడిటర్. దీనికి 7 అడుగుల 3 అంగుళాల వింగ్ స్పాన్ ఉంది. అలాగే ఈ పక్షి 17.6 పౌండ్ల బరువు కలిగి ఉంటుంది. హార్ఫీ ఈగిల్ వర్షారణ్యం యొక్క అత్యంత శక్తివంతమైన రాఫ్టర్. ఇది ఈ జాతి డేగా ఒకప్పుడు సెంట్రల్ మరియు దక్షిణ అమెరికా అంతటా రూల్ చేసింది. దీనికి గోళ్లు కలిగిన ఇనుమ పాదం ఉంటుంది. గత శతాబ్దంలో పెరిగిన అటవీ నిర్మూలన కారణంగా ఈ హార్ఫీ ఈగిల్ సెంట్రల్ అమెరికా నుంచి అదృశ్యమైపోతుంది. అయితే ఇంకా బ్రెజిల్, వెనిజులా, పెరు, ఇతర దక్షిణ అమెరికన్ దేశాలలో ప్రాంతాలలో ఇది ఇప్పటికీ ఆక్రమించి ఉంది. తిరుగులేని వేటాడే పక్షిగా అమెజాన్ అలాగే ఇతర రైన్ ఫారెస్టెడ్ ప్రాంతాలలో ఈ పక్షి డామినేట్ చేస్తోంది. ఇది 20 పౌండ్ల వరకు బరువు ఉంటుంది. దీనికి బలమైన పదునైన గోళ్లు కలిగి పాదాలు కలిగి ఉంటాయి. హార్ఫీ ఈగిల్ భోజనంలో ఎక్కువ భాగం చెట్టులో నివాసం ఉండే మమ్మల్స్ ఉంటాయి. సౌత్ కోతులు వంటి జీవులను ఇది తింటుంది. 5 అడుగుల 9 అంగుళాల వింగ్ స్పాన్ ఈ పక్షికి ఉంది. అయితే హార్ఫీ ఈగిల్ జాతిలో కొన్ని పక్షులు వింగ్ స్పాన్ 7 అడుగుల 4 అంగుళాల విశాలంగా ఉంటుంది. దీని ఈకలు నలుపు, బూడిద, తెలుపు రంగులో ఉంటాయి. ఈ ఈకలు ఈ పక్షి యొక్క దృఢమైన 42 అంగుళాల పొడవైన శరీరంపై ఉంటాయి. ఈ పక్షి ఆ ఖండంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షి అని అంటారు. సౌత్ అమెరికాలో ఈ రకం పక్షుల్ని అన్ని చోట్ల చూడవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఈ పక్షి జాతి సంఖ్య బాగా తగ్గిపోయింది. దాంతో ఈ పక్షికి కూడా నియర్ థ్రోటెండ్ కన్జర్వేషన్ స్టేటస్ సంపాదించుకుంది. ఈ పక్షి జాతిని సంరక్షించి తిరిగి అడవికి ప్రవేశపెట్టాలన్న ప్రయత్నాలు జరిగాయి. కానీ జాగ్వార్లు, అసిలేటర్స్ వంటి వేటాడే ఇతర జంతువులు ఈ పక్షి జాతి యొక్క మనుగడకు అడ్డంకిగా మారాయి. హిమాలయన్ వల్చర్ ఈ పక్షి మెడ ఈకలతో అలంకరించబడి ఉంటుంది. పర్వత శ్రేణి దగ్గర ఇది ఉంటుంది కాబట్టి ఈ పక్షికి హిమాలయన్ వల్చర్ అన్న పేరు వచ్చింది. 13 నుంచి 28 పౌండ్ల బరువు ఉంటుంది. ఇది హిమాలయాల యొక్క అతి పెద్దదైన మరియు భారీ అయిన పక్షి అని నమ్ముతారు. ఈ పక్షి చనిపోయిన జంతువుల మాంసాన్ని తినడానికి రాతి బండలపై వెయిట్ చేస్తోంది. అలా కొన్నిసార్లు రోజుల తరబడి ఆ రాతి బండ్లపై కదలకుండా ఉండిపోతాయి. ఈ పక్షుల ఆహారాన్ని వేటాడే విషయంలో ఎంతో దూకుడుగా వ్యవహరిస్తాయి. 8.5 అడుగుల నుంచి 10 అడుగుల 2 అంగుళాల పొడవైన తన వింగ్ స్పాన్తో ఎంతో ఎత్తుకు ఎగరగలవు. ఈ జాతి పక్షులు ఈరోజు మేము ఇక్కడ పొందుపరిచిన జాబితా అన్నింటిలో పుష్కలంగా ఉన్న జాతి మాత్రం ఇది. అయినప్పటికీ అంతరించిపోయినటువంటి పక్షుల జాబితాలో ఈ పక్షిని కూడా జత చేశారు. లాఫెట్ వెస్ట్ వల్చర్ ఈ రకమైన వల్చర్ జాతులు ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ ప్రదేశాల్లోని ఎడార్లు, సవన్నలలో ఆహారం కోసం ఎగురుతూ కనిపిస్తాయి. ఈ పక్షి యొక్క వింగ్ స్పాన్ 9.5 అడుగులు. అలాగే ఈ పక్షికి తల మీద నుంచి చర్మం వేలాడుతూ ఉంటుంది. ఈ పక్షికి తలపైన బొచ్చు ఉండదు. అందువల్ల ఈ పక్షి ఏ ప్రాణినైతే తింటుందో ఆ ప్రాణి యొక్క మృతదేహంలోకి అతి లోతుకు దాన్ని ముక్కును తీసుకెళ్లగలదు. ఇలా చేయడం ఈ పక్షికి సులభమే. 37 నుంచి 45 అంగుళాల వరకు ఉండే ఈ పక్షులకు ఎంతో శక్తివంతమైన ముక్కును కలిగి ఉంటాయి. ఈ పక్షులు వాటి ముక్కుతో కఠినమైన కండరాలను కూడా చించుకోగలవు. ఇక వేరే వల్చర్లు చేయలేవు. చనిపోయిన జంతువుల అతిపెద్ద మాంసం దగ్గరకు ఈ పక్షి వెళ్తుంటే 30 పౌండ్ల బరువు ఉన్న ఈ వల్చర్ కోసం ఇతర పక్షులు దారి ఇచ్చేస్తాయి. తరచుగా కాకపోయినప్పటికీ ఈ వల్చర్ల జాతి కొన్నిసార్లు ఇతర జీవాలు భుజించే వరకు ఎదురు చూస్తాయి. ఇతర జీవాలు తినలేని జంతువుల శరీర భాగాల కోసం ఈ పక్షి ఎదురు చూస్తూ కొన్నిసార్లు ఇలా చేస్తోంది. ఇక చివరగా ఇండియన్ కాండోర్. ఇది ఎంతో క్రూరమైనది. ఇది ఒక సౌత్ అమెరికన్ బర్డ్. ఇది చనిపోయిన జీవులను తినే ఓ స్క్వాంజర్. ఇది 70 సంవత్సరాల వరకు జీవించగలదు. ఇది సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో గుడ్లను ఇష్టపడుతుంది. ఈ జాతి కాండోర్లు 33 పౌండ్ల బరువు మరియు 51 అంగుళాల పొడవు ఉంటుంది.
ఉంటుంది. అలాగే దీనికి 10 అడుగుల 10 అంగుళాల వింగ్ స్పాన్ ఉంటుంది. చూసారు కదా, మేము పొందుపరిచిన పక్షుల జాబితా మీకు నచ్చిందా? వీటి గురించి తెలుసుకోవడం మీకు ఆసక్తిగా, కొత్తగా అనిపించిందా? ఈ వీడియోస్ పై మీ అభిప్రాయాన్ని మాకు కమెంట్ల రూపంలో తెలియజేయవచ్చు. మరో ఇటువంటి ఆసక్తికర వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.